నేను ఏ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నా అంటే, రెండు రాష్ట్రాలు అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాలల్లో సౌత్ ఇండియాను ఒకనొక స్థాయిలో భారతదేశ పోలీసు వ్యవస్థనే కిందిమిది చేసినటువంటి, అంటే ఒక ప్రశ్నార్థకంగా చేసినటువంటి అత్యంత కిరాతకుడు మన దగ్గర ఉండే భువనగిరిలో పుట్టినటువంటి నయీం, తెలుసు కదా అందరికీ ఎంత కిరాతకంగా చంపేదో ఒక్కొక్కరిని. అగో తన నయీం అనేటోడు మా పెద్దమ్మని తీసుకొని పోయి తన ఆస్తిలల్లా ఏదో సంతకాలు కావాలని తీసుకొని పోయి దాదాపు నేను అనుకుంటా కొన్ని రోజులు తనని ఇంటికాడ పెట్టుకొని బెదిరిస్తే, నేను చంపుతా అంటే సంపుబిడ్డ, నా దగ్గర ఏం లేదు, నేను న్యాయంగా ఉన్నా ధర్మంగా ఉన్నా, నా ఆస్తులన్నీ బహిరంగంగానే ఉన్నాయి, నేను ధర్మంగా ఉన్నా, నా తప్పుంటే సంపుబిడ్డ అని. లేదు పెద్దమ్మని చూడు, నువ్వు సంతకాలు పెట్టకపోతే నేను చంపుతా అని బెదిరిస్తే తన దగ్గర అట్లనే ఉండి లాస్ట్ కు నయమే వదిలేసి నువ్వేం తప్పు చేయలేదు పో, నిన్ను వదిలేస్తున్నా అని చెప్పని వదిలేసిపోయినటువంటి అంత ధైర్యశాలి. చాలా మంది మన సాకలైలమ్మ చూసినాం కదా. ఇప్పుడు బతికున్న తెలంగాణ సాకలైలమ్మ గురించి చెప్తున్నాను నేను. ఆ వీరనారి ఉన్నటువంటి ఇంట్లో మామూలు ఈశ్వరమ్మ అంటే ఏదో ఉట్టిగా ఏదో ఇట్లా వస్తుంది, ఏం తెలియని చదువురాని అనుకోకండి. సంస్కారవంతంగా ఉన్నటువంటి వ్యక్తి, మంచి ధైర్యశాలి, ఉట్టిగా వ్యక్తి గురించి నేను మాట్లాడతలేను. సో అందుకని నయీం అటుంటోడు అంటే మనుషుల రోడ్ల మీద అంటే కొన్ని సందర్భాల్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద పాలిటిషియన్లు ఆయన దగ్గర నుంచి చిన్న ఫోన్ పోతే ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళలే. ఆ టైంలో నయీంకే భయపడినటువంటి మానసిక ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి నీకు ఏదో చిచోరా పోరగాడు మామూలు మాట అనలేదు. యాక్చువల్గా ఏంటంటే ఒక యాదవ జాతే కాదు, గౌడ జాతే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఆడోళ్ళందరినీ అన్నట్టు ఆ మాట. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి అగ్రకులాలను కావచ్చు, పోరాట పటిమ ఉన్నటువంటి ఆల్ మహిళలను పట్టుకొని ఒక బూత్ మాట, ఘోరమైన బూత్ మాట మాట్లాడిండు. అది సమాజానికి అంతా తెలుసు. ఆ బియ్యం అనే పదం ఏదైతే వాడిండో నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, ఇప్పటిదాకా ఆ మనిషి బొక్కలు ఉండాలి, జైలు ఉండాలి. క్లియర్ కట్ చెప్పాలంటే కేసులు పెట్టించి జైలు ఉండాలి, ఇప్పటివరకే ఉండాలి. నా బాధ అంతా ఏంటంటే, గట్టు మీద దొరోడు చెట్టు లెక్క నిలుసోని ఆలి నుండి తల్లి దాకా వాయు వరుస లేకుండా తిట్టుడేందిరో, మనలో కుట్టుడేందిరో, దొరయేందిరో, దొర పీకుడేందిరో, దొరయేందిరో, దొర తలమేందిరో అనే సాహిత్యం పుట్టినటువంటి ఈ నేలల తెలంగాణ వచ్చిన తర్వాత భూస్వాముల చేతులలో ఉన్నది, దొరల గడిలను పటాపంచలు చేస్తా అని మాట్లాడి ఇనుప కంచెలు మొత్తం తీసేసేస్తా అని గత ముఖ్యమంత్రిని ఏ వేదికల మీద ఆ వేదికల మీద మాట్లాడి ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, నువ్వు వచ్చిన తర్వాత ఊర్లలో ఉన్నటువంటి పెద్ద దొరలు పోయి పట్టణాలల్లా చిన్న దొరలు వచ్చి చిన్న దొరలు కూడా గదే భాష మాట్లాడుతుంటే, ఇప్పటికీ వారం రోజులైంది ఇది వచ్చి బయటకు వచ్చి కూడా మాట్లాడుతుంటే ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేని అడుగుతున్నా నేను. సో నిన్ను స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్ అన్న ఒక ఆంధ్ర అతన్ని తీసుకొచ్చిన మంచిదే, తీసుకొచ్చి ఇక్కడ బొక్కల వారేసిన. అది ఇప్పుడు 2 సంవత్సరాల కింద జరిగినటువంటి చర్చ తీసుకొచ్చి నీకు నొచ్చింది, నువ్వు తీసుకొచ్చి ఇక్కడ వేసినావు. కానీ ఇలా మొత్తం తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కొన్ని కింది కులాల్లో ఉన్నటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరు మా ఇంటి అమ్మను అన్నదనే భావన మాకు కలిగింది కదా. మరి వాడు ఇంకా బయట ఎట్లా తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైతలేదు. శివచరణ్ రెడ్డి, ఆ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్, అది ఎంత కావురం ఉంటే బహిరంగంగా హైదరాబాద్ నడిబొడ్డుల తన చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, తన మనవల్ల వయస్సు ఉన్నటువంటి వ్యక్తి కులాలను పట్టుకొని, నువ్వు ఏ మీటింగ్ పోతే అడగపోతావా, నేను రేవంత్ నాయుడు అంటే ఓ దగ్గర పోతే, గొల్లుల మీటింగ్ లకు పోతే, మా గౌన్ల మీటింగ్ పోతే నేను రేవంత్ గౌడ్ అని చెప్తావు కదా. మరి ఇలా గౌన్ల తల్లులను కూడా అవ్వలెక్కలు పట్టుకొని తిట్టింది కదా. మరి ఏడున్నావు, మరి రేవంత్ రెడ్డి కాడునే ఉన్నావా? ఒకవేళ అట్లా కూడా కాదు నువ్వు. ఇంకా ఇప్పుడు ఒక దిక్కు ఇక్కడ మా ఈశ్వరప్ప పెద్దమ్మను పట్టుకొని ఆ మాట మాట్లాడి వదిలిపెడతాడు. ఓడో నల్గొండలా ఉచ్చదాయిపిస్తాడు, వాని మీద కేసులు ఉన్నాయి, పీటీ కేసులు ఉంటాయి. ఓడో కాలుతుంది అంటాడు. ఇదంతా దురతనానికే కదా, భూస్వామి వ్యవస్థకే కదా నడిచేది, గడిల పాలనకే కదా నడిచేది. అక్కడ వదిలేస్తావు, కుమార సంగతిలో వదిలేస్తావు. తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ తల్లులను నిజామున్ దగ్గర వన్నారు అని చెప్పని మెసేజ్లు పెట్టి బెదిరిస్తుంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. నేను తెలంగాణ సమాజాన్ని చెప్పదలుచుకున్న 6 గాంధీ ముఖ్యమంత్రిని. మరి నువ్వు దూరంగా పాలన, గడిల పాలన, నువ్వు ఇక్కడ కూర్చొని
ఈ నడిబొడ్డులా మనోని వయస్సు కూడా లేనటువంటి వ్యక్తి వాడు మాట్లాడి ఇంకా బహిరంగంగా ఇంకా ఓపెన్ గా కూడా మాట్లాడతలేడు. ఇంకా ఇప్పటికీ కూడా ఎవరి బలంతో ఎవరి ప్రోద్బలంతో ఇప్పటికీ కూడా ఇంకా కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. ఎక్కడ కూడా పశ్చాత్తాపం కనబడతలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సమాజం మొత్తం అబ్జర్వ్ చేస్తా ఉన్నది ఇదంతా. నేను తెలంగాణ ఆడబిడ్డలకంత మొత్తం చెప్పదలుచుకున్న చూడు, చెక్కు చెదరకుంటా ఇగో ఇటువంటి వాళ్ళను తెలంగాణలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇంత ధైర్యంగా ఉన్నది కదా, ఇగో వీళ్ళందరినీ ఆదర్శంగా మగ పిల్లగాళ్ళ కూడా చెప్తున్నాను, ఎక్కడ తల వంచదు. నిజంగా ఎస్ తన ఎందుకు కాలేకపోయిందో తెలియదు. మా నాన్న చెప్తుంది, చాలా గట్టి మనిషి రా, మొండి మనిషి, గట్టి మనిషి అని. నన్ను అట్లా మాట్లాడద్దంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇటువంటి వాళ్ళు పార్లమెంట్లలో అసెంబ్లీలలో కూర్చుంటే ఒక వెంకటేశ్వర అందరూ చైనా చుట్టూ తిరుగుతున్నారు. ఇటువంటి వాళ్ళు అలా పోయి కూర్చుంటే ఇక్కడ కూర్చున్నారు కమ్యూనిటీల గురించి తిరిగినటువంటి వాళ్ళు. వీళ్ళు కనుక నిజమైన సోయినటువంటి వాళ్ళకు మీరు ఆ గుర్తింపిస్తే ఒక చిన్నది నా దృష్టిలో అసలు పదవే కాదు అది. దాన్ని కూడా యాదగిరిగుట్ట కమిటీ మెంబర్ కూడా మీరు ఓర్చుకోలేకపోతుంటే మీకు ధైర్యాలు చాలుతానేవా? ఈయన ఎప్పటి నుంచో ఇక్కడ కింది ప్రజల గురించి కొట్లాడుతుందా? చిరంజీవి భార్య గురించి ఎందుకు మాట్లాడలే? 30 ఏళ్ల నుంచి నువ్వు జెండా మోసిన అంటున్నావు కదా, మరి ఏ జెండాలు మోసి వచ్చిన వాళ్ళు? ఆమెకి ఇస్తే ఆమెకే మాట్లాడతలేవు. ఇంకా దాంట్లో చాలా సంబంధం లేనటువంటి వ్యక్తులు, బయట రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు ఇంత పెద్ద పవర్ ఏందో మాకు తెలుస్తుంది. మరి ముఖ్యమంత్రి కూడా ఇప్పటిదాకా మాట్లాడలేకపోతుందంటే మరి శివచరణ్ రెడ్డి ఏమన్నా రాహుల్ గాంధీ జేబులు ఉన్నాడా, లేకపోతే సోనియా గాంధీ జేబులు ఉన్నాడా? ఆ పర్సులకి నువ్వు దాచుకొని ఉన్నాడా ఆయనే? వాళ్ళ గురించి నువ్వు నోట్లకెళ్ళి మాట్లాడు. మరి ఆ కమిటీలలో ఉన్నోళ్ళందరికీ తన చేసిన సేవకు, తనకున్న బ్యాక్గ్రౌండ్ కు ఆర్థికంగా కూడా ఏం తక్కువేం లేస్తానా? ఇది కూడా చెప్తున్నా నేను. అన్ని దిక్కులు ఉన్నాయి. ఇవాళ రేపు రాజకీయాలలో పైసలు లేకుండా ఏముంటారు, అవన్నీ ఉన్నాయి తనకు. మీరు ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి ఒక్కొక్కరిని అనలైజ్ చేయండి. నేను మాట్లాడితే ఇప్పుడు అర్ధగంట మాట్లాడతా వాటి గురించి ఒక్కొక్కటి. దేనికి ఇచ్చారు మరి ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ? పెద్ద కాంట్రాక్టర్లకు, ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ఇచ్చారు కదా, వాళ్ళ మీద మాట్లాడే ధైర్యం కాలుతుంది కదా మీకు? అంటే ఉట్టిగా వచ్చింది అనుకుంటారా? మా ఈశ్వరమ్మ మా పెద్దమ్మ ఉట్టిగా వచ్చింది అనుకుంటారా? ఆమె నాకు పెద్దమ్మ కాదు, తెలంగాణకు పెద్దమ్మ. ఇప్పుడు చెప్తున్నా నేను, తెలంగాణకు పెద్దమ్మ. చూపిరి మరి ధైర్యశాలి ఎట్లా ఉన్నారా లేరు ఎవరన్నా? ఏ శివచరణ్ రెడ్డిని నేను క్షమాపణ కూడా కొడుతున్నాను. వాడి ఇంటికి వచ్చి తన కాళ్ళ మీద తలబెట్టి తప్పైందని నిజంగా రియలైజ్ అయితే మా ఊళ్ళో కూడా బయట సంఘాలను కూడా చెప్తున్నా, ఉట్టిగా మైకుల మీద చెప్పుడు కాదు, ఇంటికాడికి వచ్చి కాళ్ళు మొక్కి. ఎందుకంటే ఇంటికి ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్ళు, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా ఇంటికి వచ్చి రాజకీయంగా సపోర్ట్ కావాలని అడిగిన వాళ్ళు ఇంటికి వచ్చి. ఇంకొకటి, తెలంగాణ సమాజంలో అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయాల్సుకున్నా, అన్ని కులాలలోకి విజ్ఞప్తి చేయాల్సుకున్నా, బానిసత్వం బంద్ చేయండి. వాళ్ళను మీరు ఓట్ల రూపకంగా ఇది గుర్తుపెట్టుకోండి. నేను గుర్తుపెట్టుకుంటున్నా, కుమ్మెర సంఘటన గుర్తుపెట్టుకుంటాం, ఉచ్చదాయిపించే సంఘటన గుర్తుపెట్టుకున్నాం. ఇవాళ మన తెలంగాణ తల్లి అని ఉట్టే విగ్రహాలు పెట్టుకుని కాదు, ఏడలేదో చెప్పు. ఇప్పుడు ఈ రూపంలో తెలంగాణ తల్లి కనబడతలేదు ఎవరికి? నాకదే కనబడుతుంది. మరి ఇటువంటి వాళ్ళని అవమానపరుస్తుంది కదా, వాళ్ళ కాళ్ళ కాడుకు రావాలి, దండం పెట్టాలి. ఇటువంటి అవమానం చేసినటువంటి వాళ్ళకు జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయంగా ఎన్నడూ కింది సమాజం కావచ్చు, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి అగ్రకులాలు కూడా అటువంటి వాళ్లకు ఇక భవిష్యత్తు లేకుండా రాజకీయంగా భూస్థాపితం చేసేదాకా వాళ్ళని వదిలిపెట్టదా, కుటుంబాలను వదిలిపెట్టదని చెప్పదలుచుకున్నాను అయితే క్లియర్. మేము అవుట్ రైట్ గా క్రాంతి దళగా, తెలంగాణ క్రాంతి దళగా నేనుగా బరాబర్ ఈశ్వరమ్మ ఎంబడి ఉంటాము, ఎప్పటికీ ఉంటాం. ఇది కూడా చెప్తున్నాం. ఇప్పుడు తన ఏదో పార్టీలో ఉన్నదని కాదు, ఇట్లా ఒక తెలంగాణ తల్లిని అవమానపరిచిన తర్వాత తెలంగాణ సమాజం మొత్తం ఒకటైతున్నది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా ఒకటైతుంది. ఇది ఇక్కడితో ఆగేది కాదు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడితో ఇది ఆగేది కాదు. నువ్వు యాక్షన్ తీసుకుంటావా లేదా? ఎవరో నువ్వు అక్కడికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడ అనని మాటకు అన్నట్టుగా మా కేవీఆర్ మీద కేసులు పెట్టావు. తన భార్యను ఇట్లా నడుము మీద చెయ్యేసి వాడు సివిల్ డ్రెస్ వచ్చి తీసుకుపోతాడు, దాని మీద కేసు ఉండదు. కానీ నిన్ను స్విగ్గీ జొమాటో అన్నందుకు నువ్వు ఆడికి పోయి తీసుకొస్తావు. నీకు చేతన ఎత్తలేదా? మరి వీళ్ళ మీద కూడా అంటే నీకు చేతన ఎత్తలేదా? మూడో వ్యక్తి అంటున్నారు కదా, మరి నువ్వు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఆయన మీద ఇంకా ఇప్పటిదాకా యాక్షన్ ఎందుకు తీసుకుని? నువ్వే హోంమంత్రి కదా. మా బిడ్డలను, తల్లులను, అవ్వనక్కలు తిట్టి మేము కంప్లైంట్ ఇస్తేనేమో కేసులు ఉన్నాయి, ఏం మాట్లాడరు. కానీ అక్కడి పోలీసులు నిన్ను అన్నందుకు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతారు.
దాని మీద అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి జర్నలిస్ట్ తీసుకోవడం మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇక్కడ రక్షణ లేదు. మరి నువ్వు ఎవరికి ఇక్కడ సిపాయి, ఎవరికి ముఖ్యమంత్రి అని చెప్పని నేను అడగదలుచుకున్నా. ఎమ్మెల్సీని చేయండి, ఇప్పుడు ఆ పదవి చేసి ఇట్లా అన్నారు కదా, నువ్వు ఈ మాట అన్నందుకునే రేపు పొద్దుగాల మహిళా కోటల ఈశ్వరమ్మను మా పెద్దమ్మను ఎమ్మెల్సీ చేశాను ప్రకటన చేయి. అప్పుడు నువ్వు నిజంగా కూడా ఈ జాతులకు నువ్వు నిజంగా కూడా నువ్వేమన్నా న్యాయం చేయాలని ఆలోచన ఉన్నోనిగా మా సొంతలో నమ్ముతాం. వీళ్ళు ఎట్లా నమ్ముతారు నాకు సమాధానం లేదు అంటారు. కానీ నేను చెప్పదలుచుకునేది అంటే ఇటువంటి వాళ్ళని చేయండి, నువ్వు చేయి. చెక్కు జరగకుండా గింత కూడా గంట పెద్ద మాట అన్న తర్వాత కూడా ఎందుకు వస్తారు ఇవాళ ఈ జనమంతా ఎందుకు వస్తున్నారు? ఇంకా వస్తారు, ఇంకా తీసుకొస్తాం. ఈ యొక్క తనని మా పెద్ద మనన్నది కాదు, ఇది తెలంగాణ సమాజాన్ని అన్నట్టుగా చూస్తున్నాం మేము. దుర్మార్గులు ఎవరిని రక్షిస్తున్నా? ఆరుగురిని చంపేదాకా ఒక దుర్మార్గుని రాజ్ కుమార్ అంటోని ఆరుగురిని చంపేదాకా పోక్సో కేసు పెట్టిన తర్వాత కూడా నువ్వు అరెస్టులు చేయకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమవుతున్నది? పిల్లలు నౌకర్లు కావాలన్నాయన అని చెప్పని వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు కదా. ఆ దుర్మార్గుడు వాడు ఏం చేస్తున్నది కూడా కనీసం అవగాహన లేకుండా ఇద్దరు చంపుతాడు, పిల్లల్ని తీసుకొని పోతాడు, ఆ పిల్లని చంపుతాడు, మళ్ళీ ఇంకా పోతాడు, భార్యను చంపుతాడు. పట్టుకోలేదు, నువ్వు కేసులు పెడతావు. మన మీద కేసు అయిందా? ముఖ్యమంత్రి గారు కొత్తది చెప్తున్నారు, నాకు ఇది తెలియదు. 12 మంది మీద మా ఊళ్ళ మీద కేసు అయిందట ఇక్కడ. అంటే మా పెద్దమ్మను ఈశ్వరమ్మ తెలంగాణ తల్లిని మాట అన్నందుకు నువ్వు గిట్లెట్లా అంటావు రాబాయ్ అని చెప్పని ఇంటికి పోతే ఉల్టా కేసులు పెట్టిరట. ఇగో ఇది ఇంకా దుర్మార్గం. అంటే నువ్వు ఎవరి పక్షాల ఉన్నావు అనేది, అంటే నువ్వు దుర స్వభావం ఉందా లేదా అనేది. అందుకే నేను స్టార్టింగ్ అదే చెప్పిన, గట్టు మీద దొరోడు చెట్టు లెక్క కూర్చొని ఆలి నుండి తల్లి దాకా వాయు వరుస లేకుండా. అంటే నువ్వు కూడా వాయు వరుస లేకుండా తిట్టినో ఎంబడి నువ్వు ఉన్నావని చెప్తున్నావు నువ్వు. ఒకవేళ నువ్వు లేవు అంటే వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వాడిని ఫస్ట్ బుక్కల వాడేయాలి. నీ పొలిటికల్ పార్టీకి వెళ్ళి పర్మనెంట్ గా రిమూవ్ చేసి పడేసాలి అతన్ని. ఎందుకంటే అహంకారమే కదా. నేను మూడో వ్యక్తిని అంటున్నాడు. వేరే ఏ మంత్రులు లేరు, ఉప ముఖ్యమంత్రి లేడు, బట్టి లేడు, వేరే మంత్రులు లేరు, కోటరెడ్డి రెడ్డి లేరు, కొండా సురేఖలు లేరు, సీతక్కలు లేరు, ఎవరు లేరు. నేను మూడో వ్యక్తి ఆయన అన్నట్టుగానే ఇప్పుడు జరుగుతున్నది కూడా కదా. ఇది నీకు, నీ ప్రభుత్వానికి, నీ పార్టీకే అప్రతిష్ట పాలు చేస్తుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేయాల్సుకున్నా. అది కూడా చెప్పిందట, 7 కోట్లు పెట్టి ఉట్టి కాదని. మీరు అంత అమ్ముడు వేరే కథ కదా నాయన. మీ దగ్గర ఇప్పుడు నీ మంత్రి మండలి ఉన్నాయని చెప్పిండు, 30 కోట్లు పెట్టుకుని నువ్వు పీసీసీ తెచ్చుకున్నావు అని. అంత బక్వాస్ కథలు నడుస్తున్నాయి మొత్తం. నేను పైసలు పెట్టి వచ్చినా కాబట్టి ఆయన నీ దాంట్లో మంత్రి అవుతాడు, నువ్వు ఆయన మిమ్మల్ని మీరు తిట్టుకోరు పబ్లిక్ పిచ్చోళ్ళు. ఎందుకంటే మా పబ్లిక్ ఏమున్నది, కింద అంతా ఏముంటది, 500-1000 రూపాయల కేసులు మీకు అన్న. మీకు చూస్తే ఆ చిన్న షిఫ్ట్ ఇంత వాటర్ బాటిల్ పోయినసారి ఇచ్చినా ఈసారి హాఫ్ బాటిల్ ఇస్తే సరిపోతుంది, పోయినసారి 1/2 కిలో కూరిచ్చినా ఈసారి 1/2 కిలో కూరిస్తే సరిపోతుంది. ఇవన్నీ తీసుకోవాలి, ఓట్లేయాలి, మన తల్లులను మనం తిట్టించుకోవాలి, వాళ్ళతో చేతులను తిట్టిపించుకోవాలి. ఇది ఈ బతుకులు, తెలంగాణ బతుకులు. దయచేసి తెలంగాణ జనాలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా, సోయికి రాండి. అయితే ఈ 40 ఏళ్ళు అనేది ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రిని అడగాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఆ పార్టీ అనే కాదు కదా. మరి ఆయన నాకైతే తిరగలే. ముఖ్యమంత్రి కూడా వేరే దగ్గరికి వచ్చిన పోయి పంచాయతీ ఎడ పెట్టుకోవాలి, సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర పెట్టుకోవాలి. ఆయన ఫస్ట్ వాళ్ళ ముఖ్యమంత్రి బొమ్మ పెట్టొద్దు. నేను 40 ఏళ్ళకి జెండా మోస్తున్నారు అబ్బాయి, నాది పెట్టుకుంటా, మన ఆయనది పెట్టుకుంటా, 40 ఏళ్ళకి ఎవరు ఉన్నాడో వాళ్ళది పెట్టుకుంటా అని చెప్పాలి. దీని గురించి కాదు కదా. ఒకవేళ అట్లే అన్నారు అంటున్నా కదా, చిరంజీవి భార్యకి ఇచ్చింది కదా అక్కడ మెంబర్షిప్ ఇచ్చింది కదా, ఆమెకైతే మెంబర్ చేసిరు కదా, ఆమె మీద కొట్టాడాలి. తన ఈ మట్టిలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన బిడ్డ, ఇక్కడ పెట్టిన తల్లి ఆమె, తన గురించి మాట్లాడాలి ఇక్కడ వాళ్ళకి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు తన మాట్లాడుతుంది కదా, తన రాజకీయాలు వచ్చినంత వయసు ఆ పూరనికి ఉన్నది నాకు ఎరకలే. ఆ పూరనికి అంతే కదా, 30 ఏళ్ళేనట కదా, మనవంతం తిరిగినాడు. ఎట్లా నోరు వచ్చింది అట్లా అంటే అహంకారం లోపల ఎక్కడో ఉంది. ఈ జాతులకి వెళ్ళి గా కమిటీలలో ఉంటారా అని. దీనికి ఆస్తి పాస్తులు కాదు, అవి కూడా కాదు. ఉంటుంది, నేను బయట చెప్పాలి, నాకు తెలియదు, నేను బహిరంగ మీటింగ్ లో చెప్పిన, ఎవరికేం తక్కువ లేదు. న్యాయంగా ధర్మంగా పని చేసుకొని సంపాదించిన 1000 కోట్లు తన దగ్గర కూడా ఇది కూడా చెప్తున్నా. ఆ పెద్ద మా సొంటలో ఒక 500 కోట్లు మాది కావంటే తెలంగాణ సొంటల చేతులలో ఉంటుంది. ఇది కూడా చెప్తున్నా నేను. తెలంగాణను తీసుకొచ్చి ఇటువంటి చేతుల్లో పెడతాం. బహిరంగ సభలో కూడా చెప్పిన. అంటే దేనికి కూడా ఏం తల వంచే స్థాయిలో ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు. కష్టపడితే వచ్చినాయి, ఆడ పైరవీలు చేసుకొని సంపాదించిన పైసలు కాదు. ఇది కూడా చెప్తున్నాను జనానికి. అరే పెట్టాం బై, ఎవరి ఇష్టం వాళ్ళది. ఏం మన ఇక్కడ పార్టీ డైరెక్షన్ ఉంటే నీ పార్టీలో చూసుకో, పార్టీలో కంప్లైంట్ చేసుకో. నువ్వు బహిరంగంగా బూతులు ఎట్లా తిడతావు, పోయి చెప్పుకో, నీ పీసీసీకి చెప్పుకో, నీ సీఎంకి చెప్పుకో, లేక నీ సోనియా గాంధీకి చెప్పుకో, రాహుల్ గాంధీకి చెప్పుకో, నీ మల్లికార్జున ఖార్గే చెప్పుకో. కానీ నువ్వు బూతులు తిట్టేది ఎక్కడి, ఎవరిచ్చిండు నీకు అధికారం, ఎవరిచ్చిండు? నేనేమన్నా మనకు అవసరం లేదు, మనకు వాళ్ళ ఫ్లెక్సీల గౌరవం అవసరం లేదు, మనకున్న గౌరవం మనకున్నది.
పెద్దమ్మకున్న గౌరవం పెద్దమ్మకున్నది. ఈ ఫ్లెక్సీల పంచాయతీంద్ర నాయన బయట జనాలు బిషపు కూడా తిని చచ్చిపోతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గవాడి గురించి మాట్లాడరు. అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, రోడ్ల మీద దిల్చున్నారు. మీకు ఇక్కడికి వెళ్ళి కూతవేటి దూరంలో దిల్చున్నారా పిల్లలు రోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. గవాళ్ళ ఇష్యూలో కొట్లాడరు. ఫ్లెక్సీల ఫోటోలు లేకుంటే ఈయనకు పెద్ద దిగొచ్చిందిగా, దానికో పంచాయతీ, దానికో కథ పెట్టి బూతులే మళ్ళా. అది పిల్లలనే పోతున్నారు. కృష్ణారావు ఎవర్రా నువ్వు, బోసిడికేనా? ఈ బోసిడికేలు ఏంటిది, ముండాలేంటిది, ఈ భాష ఏంటిది? ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏం చెప్తున్నా అంటే, నేను తిట్టినవి కాదు, ఏఐ వీడియో ఏఐ రూపం ద్వారా చేసి వైరల్ చేసిన. ఇది అన్నోనికి అనే ధైర్యం అని ఉండాలి కదా, మరి వాళ్ళకి ఆ ధైర్యం కూడా లేదు కదా. అదో చిచ్చోరా గంజాయి బ్యాచ్ లెక్క కనబడుతుంది నాకైతే చూస్తుంటే. అంటే గింత చిల్లర మాటలు మాట్లాడదు కదా. ఈ గంజాయి బ్యాచ్లు మాట్లాడేటువంటి మాటలను మరి పైన ఏం చేస్తారు నాకు అర్థమైతే లేదు. మరి ముఖ్యమంత్రి ఇప్పటిదాకానైతే తన ఇచ్చింది కదా, తన గౌరవంగా తీసుకొని ఒకవేళ ఇచ్చింది అనుకుందాం, ఇచ్చిన దాన్ని అవమానపరిచేటట్టుగా మాట్లాడుతుంటే కూడా దాన్ని కాపలా ఉండాల్సింది తననే కదా.